నిలబెట్టుకున్నాడంటే ఒకటి ఆశీర్వాదాలు ఇవ్వటానికి కదా. రెండోది ఎందుకు నిలబెట్టుకున్నాడంటే వారిని పరిశీలించడానికి. చెప్పండి, ఏం చేయడానికి? పరిశీలించడానికి. ఎందుకు పరిశీలన చెప్పండి? మనుషులకు చెప్పుకోలేని వాటిని కొంతమంది దేవునికి కూడా చెప్పుకోలేకపోతా చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఆ బాధలన్నీ కూడా మనుషులకు ఎవ్వరికి తెలియకపోయినా దేవుడు వారి బాధలను అర్థం చేసుకుంటాడు. వారి బాధలు అర్థం చేసుకొని వారి సమస్యలు చూసి వారి కష్టాలు చూసి దేవుడు వారి సమస్యలన్నిటి నుంచి దేవుడు వారిని విడిపిస్తా ఉంటాడు. చెప్పండి, ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అందుకని దేవుడు చక్కగా వారిని ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు కనుక వారి కన్నీరు, వారి దుఃఖం, వారి సమస్యలు, వారి బాధలు, వారి అవసరాలు, వారి అక్కర్లు కదా నిన్న వారు చెప్పుకున్నాం. ఇవన్నీ తీసేయడానికే దేవుడు ఏం చేశాడు? మనల్ని నిలబెట్టుకున్నాడు. లేకపోతే మనం బయట ఎక్కడో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్నాం. మనమైన ఊర్లో ఉన్నకి ఎవరు లేరా? ఉన్న వాళ్ళందరూ బయట ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఇక్కడ నిలబెట్టుకోవడానికి కారణం ఏంటంటే మనల్ని ఆశీర్వదించడానికి, రెండోది మనకున్న సమస్యలు తొలగించడానికి. ఈ రెండు విషయాలు పోయిన వారం చెప్పాను. ఈ వారము దేవుడు ఎందుకు మనం నిలబెట్టుకోవాలి అని ఆశపడుతున్నాడంటే అసలు దేవుని మందిరం అనే విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో యాకోబు తండ్రి యొద్ద నుంచి బయలుదేరాడు. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. చెప్పండి, ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాం. అంటే అబ్రహాముకి మనవడైన యాకోబు. చెప్పండి, ఎవరు? యాకోబు. ఈ యాకోబు తండ్రి యొక్క ఆశీర్వాదాలు ఎవరి యొద్ద నుంచి? కనుక ఎవరు రావాల్సిన ఆశీర్వాదాలు అవి? తన అన్న అయిన ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలు దొంగిలించి తండ్రిని అన్నను మోసం చేసి అక్కడి నుంచి వాళ్ళ అమ్మ చెప్పినట్లుగా మీ మామూలు ఇంటికి వెళ్ళరా అంటే అక్కడి నుండి బయలుదేరి వాళ్ళ మామూలు ఇంటికి బయలుదేరాడు. ఆడ వెళుతూ ఉన్నప్పుడు ఒక చోట ఆగాడు. చీకటి పడిపోయింది. ఒక చోట ఆగాడు. ఆగి ఇంకా అక్కడ పడుకోవడానికి అక్కడ శుభ్రం చేసుకొని అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయి తీసి తలకు చాలా మంది తలెత్తు ఉంటుంది కదా, తల కింద రాయి పెట్టుకొని అట్లా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం. ఆ దర్శనము ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 28వ అధ్యాయము. మనం ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో చూస్తే 12వ వచనం చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచి ఉండెను. దాని కోన ఆకాశం అంటేను. దాని మీద దేవదూతులు ఎక్కుచు దిగుచూ ఉండిరి. హల్లెలూయా. ఏంటంట? దేవదూతులు పైకి ఎక్కుచూ కిందకి దిగుచూ ఉన్నారంట. ఈ దర్శనాన్ని ప్రియ దేవుని పిల్లలారా చక్కగా ఈ యొక్క యాకోబు చూస్తూ ఉన్నాడు. కళ చెప్పనేది కళ. మనకు కూడా వస్తాయి కదా అనే కళలు. కొన్ని భయపెట్టే కళలు, కొన్ని ఏమో సరదాగా సంతోషించే కళలు, కొంతమందికి బిల్డింగులు కట్టుకున్నట్టు, ఇలా ఎన్నెన్నో కళలు కంటా ఉంటారు కదా. అయితే యాకోబుకి ఒక కళ ఏంటంటే భూమి మీద నుండి ఆకాశానికి నిచ్చెన ఒకటి వేయబడిందంట. అయితే దేవదూతలు పైకి ఎక్కుచూ కిందకి దిగుచూ ఉన్నారు. ఇది చూసిన యాకోబు ఏమంటాడో తెలుసా? చూడండి 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకురేణుల వలె ఆగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపించేదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ వంశ మూలముగా ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెలుచున్న ప్రతి స్థలమందు నిన్ను కాపాడి
నీ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చి ఆ దర్శనములో ఒక మాట అంటున్నాడు, యాకోబు నీ సంతానాన్ని ఇస్రాయేలు వలె చేస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, లెక్కకు మించి. చెప్పండి ఎట్లా అంట? లెక్కకు మించి నీ యొక్క సంతానాన్ని నేను దీవిస్తాను, తూర్పు దిక్కును ఉత్తర దిక్కును దక్షిణ తట్టును నీ ప్రజలు నలుదిక్కులో వ్యాపించబడతారు. అంతేకాదు నిన్ను బట్టి నీ సంతానాన్ని బట్టి భూమి యొక్క సమస్త వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అని ఇలాగ చక్కగా దీవిస్తా ఉన్నాడు. అంతేకాదు ఇలా దీవించడమే కాదు, కానీ అక్కడ యాకోబు నిద్రలేచి 16వ వచనం చూడండి. యాకోబు నిద్రలేచి తెలుసు నిశ్చయముగా యెహోవా ఈ స్థలమునున్నాడు, అది మనకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కానే కాదు. హల్లెలూయా. పరలోకపు గవిని ఇదే అనెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యాకోబుకు వచ్చిన దర్శనం అక్కడున్న స్థలము నుండి ఆకాశానికి నిచ్చెన వేయబడ్డది. అక్కడ నుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అయితే ఇంకొక మాట ఏంటో తెలుసా? ఇక్కడ అంటాడు కదా, ఇదిగో నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అక్కడ యాకోబును ఆశీర్వదిస్తూ యాకోబు నిద్రలేచి అంటాడు కదా, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కానే కాదు. అయ్యో, ఈ స్థలం గురించి నేను తెలుసుకోలేకపోయానే. చాలా మందికి ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఆ మాట చదువుకుందాం. చూడండి 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలములో ఉన్నాడు, అది నాకు తెలియకపోయేనే అనుకోని. సార్ ఎక్కడున్నాడంట? ఇక్కడ ఉన్నాడు, ఈ స్థలములో ఉన్నాడు. కనుక దేవుడు ఈ స్థలములో ఉన్నాడు, ఈ విషయం నేను తెలుసుకోలేకపోయానే. చాలా మందికి తెలియట్లా. దేవుడు ఎక్కడెక్కడో ఉన్నాడు అనుకుంటారు. ఎక్కడో అమెరికాలో ఉన్నాడేమో, ఆస్ట్రేలియాలో ఉన్నాడేమో, ఆఫ్రికాలో ఉన్నాడేమో, లేదా పలానా పెద్ద పెద్ద వేల మంది లక్షల మంది వచ్చే సంఘంలో ఉన్నాడేమో, లేదా పలానా గొప్ప సేవకుల సంఘంలోనే దేవుడు ఉన్నాడేమో అనుకుంటారు. కానే కాదు, దేవుడు అంతటా అందరి మధ్య ఉండే దేవుడు. మరొక మాట చెబుతాను, ఏంటి అంటే ప్రియ దేవుని పిల్లలారా, మరొక మాట ఏమిటి అనంటే దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, అది తెలుసుకోలేకపోయాడు యాకోబు. ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అని ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయానని బాధపడుతున్నాడు. కానీ మన జీవితంలో ఈ గ్రహింపు ఉండాలి, దేవుడి స్థలములో ఉన్నాడని. ఎందుకో తెలుసా? దేవుని నివాస స్థలమే ఈ మందిరం. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు ఉంటావు, నా ఇంట్లో నేను ఉంటాను. మరి యేసయ్యకి ఇల్లు ఏది చెప్పండి? దేవుని మందిరమే. కనుక ఆయన ఉండే స్థలం ఇది, ఆయన ఉండే స్థలం ఇది. కొంతమంది మందిరంతో ఆటలాడుతూ ఉంటారు. దేవుడేమంటాడో తెలుసా? నా మందిరమును పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తా. ఏం చేస్తానంట? పాడు చేస్తా. మందిరం అంటే రెండు రకాలైన మందిరాలు ఉన్నాయి. ఒకటేమో మనుషులతో కట్టబడిన మందిరం, రెండోది హృదయం అనే మందిరం. నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటాడు. కనుక మనుషులతో కట్టబడిన మందిరం ఇదైతే, ఇదిగో మానవుడికి దేవుడు అంటే ప్రతి మనిషిలో దేవుడు నివాసం చేయడానికి ఆయనకంటూ నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్నది మన హృదయం. హల్లెలూయా. అంటే దేవుడు మన హృదయాలలో ఉండాలనుకున్నాడు, ఆయన మందిరములో ఉండాలనుకున్నాడు. ఈ మందిరాన్ని పాడు చేయాలనుకున్నా, లేదు మన హృదయం అనే దేవుని ఆలయాన్ని పాడు చేయాలనుకున్నా, దేవుడు అంటాడు నిశ్చయముగా నేను వారిని పాడు చేస్తాను. ఏం చేస్తాడంట? పాడు చేస్తాడు. అందుకని మందిరాన్ని ఎప్పుడు కూడా మనం పాడైపోవాలని అనుకోకూడదు. ఈ మందిరం పాడైపోతే బాగుండు అనుకుంటారు చాలా మంది. ఇక్కడ కాదు కానీ ఎడవాళ్ళందరూ చాలా మంచిగా. నడుకుల్లో కొంతమంది ఉంటారు, ఇప్పుడు లేవులే సమస్యలు. నడుకుల్లో
ఈ మందిరం ఎలా మధ్య మందిరాలు ఏంది అని చెప్పి కొంతమంది కర్ర తీసుకుని కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాళ్ళు తీసుకుని వేయటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అర్థారా నేను లేని టైంలో కనుక పాస్టర్ గారు ఒక్కతే ఉంటే ఇలాగే సాయంకాలం సమయంలో ఒక ఆయన ఫుల్గా తాగొచ్చి తలుపు గడిపెట్టబడిన తలుపుని ఎగిరెగిరిగా కొడుతున్నాడు కాలుతో. ఎందుకు ఉండాలి మందిరం అని? వాళ్ళకి మందిరం విలువ తెలియట్లా. దేవుడు మన మధ్య ఉంటే మన గొప్ప ఆశీర్వాదం. దేవుని ఇల్లు అండి, కనుక ఏదో సాతాను నివాసం కాదు. ఇళ్ళ మధ్య సుశాన వింటరా అంటే అది ఆలోచించాలి. ఇళ్ళ మధ్య వైన్ షాప్ ఏందిరా అంటే కొద్దిగా ఆలోచించి దాన్ని బంద్ చేయడానికి మనం పోరాడాలి. అరే దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు కనుక మన ఇళ్ళ మధ్య ఉన్నప్పుడు అది ఆశీర్వాదంగా ఎంచుకోవాలి. దేవుడంటే దీవించేవాడు, దేవుడంటే కాపాడేవాడు, దేవుడంటే రక్షించేవాడు. కనుక దేవుడి నివాస స్థలమైన ప్రార్థనా మందిరం మన మధ్య ఉన్నప్పుడు మనము గర్వించాలి, అతిశయించాలి, సంతోషించాలి, ఆనందించాలి. హల్లెలూయా. అయ్యా మా ఇళ్ళ పక్కన మందిరం పెడుతున్నందుకు చాలా సంతోషం, చాలా ఆనందం అని సంబరపడేటట్లుగా ఉండాలి. ముందు ఈ స్థలం దొరకనప్పుడు ఇంకో స్థలం కోసం ప్రయత్నం చేశాం. ఈ స్థలం చూడలేప్పుడు అంతకుముందు ఇంకో స్థలం చూసాం, మంచిగా అందరికి అనుకూలం దగ్గరలో. ఆయన ఫుల్గా తాగొచ్చి తిట్టాడు. ఎవర్రా నువ్వు మందిరం, మా ఇళ్ళ పక్కన మందిరం పెడతావు, నువ్వు ధావు అన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మా ఇంటికి ఒకవేళ అమ్మాలన్న రేటు కాదు, ధూమ్ ధామ్ అని తిట్టాడు ఆయన. విచిత్రం ఏంటంటే మనం అనకూడదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థలాన్ని అంటే మనం కొనుక్కోవడానికి ఇష్టపడలే. పక్క వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని కొనడానికి ఒప్పుకోవాలి. అట్లా ఆటంకపరిచాడు. అది ఆ తర్వాత మనం ఇదిగో ఈ స్థలం దొరికింది, ఈ స్థలం కొనుక్కున్నాం. ఈ స్థలం అమ్మడానికి వచ్చిన ప్రియ దేవుని పిల్లలారా, మరి చాలా సంతోషం. మా స్థలంలో మందిరం కట్టడం చాలా సంతోషం. పక్కన ఉన్న స్థలం వల్ల కూడా అయ్యా మందిరం మా పక్కన ఉండడం మాకు చాలా సంతోషం, ఆశీర్వాదం అని చెప్పారు. ప్రియ దేవుని పిల్లలు ఇది గ్రహించాలి. మందిరం అంటే దేవుడి నివాస స్థలం. మీకు అర్థం కాదు, మన గ్రామము కాపాడబడాలన్నా, గ్రామం దీవించబడాలన్నా, గ్రామ ప్రజలందరూ క్షేమంగా ఉండాలన్నా దేవుడు మన పక్షాన ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుడు మన పక్షాన ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. అప్పుడే మనము మన బిడ్డలు, మన కుటుంబాలు, మన గ్రామము, గ్రామస్తులు అందరూ కూడా దీవించబడతారు. మందిరం అంటే ఇక్కడ ఏం పేటాట ఆడతారా? ఇక్కడ ఏమన్నా సినిమా పిల్లలతో డ్యాన్సులు వేస్తారా? ఇక్కడ ఏమన్నా ప్రియ దేవుని పిల్లల ప్రార్థన అంటే ఏమన్నా తాగి ఏమన్నా తోలుతూ ఉంటారా? కదండి, ఏ విషయం కదా. ప్రార్థన అంటే చక్కగా 10 మంది కూడుకొని ప్రార్థన చేస్తారు. అయ్యా మా గ్రామాన్ని దీవించు, మా ప్రజలను దీవించు, మా కుటుంబాలు దీవించాలి ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేయడం కనుక మన గ్రామానికి ఎంత ఆశీర్వాదము. ఇది గ్రహించాలి. చాలా మంది తెలియట్లా. మందిరం అంటే ఏదో కొనగోలు ఉంటుంది, మందిరం అంటే ఏదో ఎప్పుడు కూడా మైకులతో శబ్దాలు చేస్తూ ఉంటారు. ఆయన మైకు లేకుండా ఆయన ఆరాధన చేయగలుగుతాం, కానీ విలువ తెలియని నీకు విలువను తెలియజేయడానికే మైకు ద్వారా శబ్దం. దేవుని విలువ తెలియదు, దేవుని మందిరం విలువ తెలియదు నీకు. ఆయన ఎంత గొప్పవాడో, ఆ మందిరం ఎంత గొప్పదో అది నీకు అర్థం కావట్లా. అందుకని నువ్వు వినకపోయినా, చెవులు మూసుకున్నా, ఇదిగో చెవుల్లో కల్లా వెళ్ళి నీ హృదయంలోకి ఆ మాటలు చొచ్చుబడినట్లుగా ఇదిగో మైకు వినపడుతుంది. ఎందుకంటే మీ కుటుంబాలు దీవించబడటానికి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడటానికి. మొన్న ఓ పాస్టర్ గారు వస్తారు మన దగ్గరికి. ఆయన జైలులో సువార్త చెబుతాడు. ఎక్కడ? జైలు. ఇప్పుడు మన గుడిజాల జైలు ఉంది కదా, ఖైదీలు సువార్త చెబుతాడు. గుంటూరు సువార్త ఎక్కడ మన ఆంధ్రాలో ఎక్కడ జైలు ఉంటే అక్కడికి వెళ్ళి సువార్త చెబుతాడు. ఒకసారి ఆయన సాక్ష్యాన్ని మందిరంలో పంచుకున్నాడు. ఆయన అంటే కూటం పెడితే మందిరంలో విశ్వాసులు కూటం పెడితే ఆ మందిరంలో పంచుకున్నాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆయన చెబుతాడు కదా, అయ్యా పాస్టర్ గారు అంటే నాకని కదా విశ్వాసులు అందరూ చెబుతున్నాడు. ఏమనంటే నేను చాలా మరి దుర్మార్గుని, ఎంత దుర్మార్గుని అంటే డబ్బులు తీసుకొని హత్యలు చేస్తాను, డబ్బులు తీసుకొని మనుషులు చంపేస్తాను. నాకు మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు, అంటే ఫైటింగ్ చేయటం కూడా వచ్చు నాకు.
ఇవన్నీ చెబుతూ అంటాడు, ఒకసారి మా ఇంటి వైపుకు మైకు పెట్టాడు పాస్టర్ గారు. మైకు పెట్టాడని ఆ పాస్టర్ గారి పేరుకి వెళ్ళి గొడవ చేసి పోలీసులు పిలిచి రచ్చ చేశాను. కానీ అయినా కూడా పాస్టర్ గారు మైకు మా ఇంటికి పెట్టి ఇక పాటలు వాకింగ్ చెబుతా ఉన్నాడు. అయితే ఒకరోజు నేను ఒక దగ్గర కిరాయికి అంటే మనుషులు చంపడానికి డబ్బులు తీసుకున్నాను. కానీ ఆ విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళే ఇతను చంపడానికి వచ్చారంట. ఈయన ఎట్లాగట్లా తప్పించుకొని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత మైకులో నుంచి వాక్యం వినపడుతుంటే ఆ మాటల ద్వారా, ఆ వాక్యం ద్వారా ధైర్యపరచబడి, ఆదరించబడి, బలపరచబడి ఇక అప్పటికప్పుడే తన జీవితాన్ని మార్చుకొని సరిదిద్దుకొని ప్రభుకు తన జీవితాన్ని అప్పగించుకొని అంత భయంకరమైన హంతకుడు ఈనాడు సేవకుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నిజం అండి, నిజం. అందుకే మైకులు ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టడానికి కాదు, నేను బాధ పెట్టడానికి కాదు. మైక్ ఎందుకంటే నీకు సువార్త వినిపించడానికి. అందుకని వాక్యము ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేసే మాట ఏంటంటే ఇది మందిరం అని తెలుసుకోవాలి. మందిరము అంటే దేవుడు దీవించే స్థలం, దేవుడు మన కన్నీరు తుడిచే స్థలం. మందిరం అంటే దేవుడు నివాసం ఉండి మనల్ని మన కుటుంబాన్ని గ్రామాన్ని కాపాడే స్థలమే ప్రార్థన మందిరం. దేవుడు నివాస స్థలమైన ప్రార్థన మందిరం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద నుంచి ఆకాశానికి నిచ్చెన వేయబడ్డది. ఎక్కడి నుంచి? అది ఎక్కడ అంటాడు కదా, ఆ రాయి ఉన్న స్థలాన్ని ఏమన్నాడు ఆయన? ఇది మందిరమే కానీ మరొకటి కానే కాదు. అంటే అర్థం ఏంటో తెలుసా? మందిరములో అడుగు పెట్టేవాడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? పరలోకానికి చేరుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మందిరంలో అడుగు పెట్టేవాడు పరలోకాన్ని సంపాదించుకుంటాడు, పరలోక రాజ్యంలో అడుగు పెడతాడు. చాలా మంది మందిరానికి రానంటే కానీ పరలోకం నుంచి పోతారంట. ఎట్ట పోతారు? ఒక ఏదో సామెత ఉంది కదండి, ఉట్టిగా ఎక్కనమ్మా స్వర్గానికి ఎక్కిందని ఏదో సామెత ఉంది కదా. మందిరంలో అడుగు పెట్టలేని వాళ్ళు పరలోకానికి పోతారండి. మందిరము మనల్ని పరలోకానికి తీసుకెళ్లే ఒక మార్గం. అందుకని మందిరంలోకి వస్తే పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలని మన మందిరములో వాక్యాల చేత ప్రభు మనల్ని సిద్ధపరుస్తాడు పరలోక రాజ్యం కొరకు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వస్తువును తయారు చేసే కంపెనీ ఉందంటే ప్రియ దేవుని పిల్లలారా, ఆ వస్తువు ఆ కంపెనీలోకి వచ్చి, అంటే ఒక ఉదాహరణకి ఒక మాట చెబుతాను. ఏదైనా ఇప్పుడు ముగ్గు మిల్లు ఉన్నాయా? మాకు ముగ్గు మిల్లు ఉన్నాయి కదా, అక్కడ కోరీలు ఉంటాయి. కోరీలో పెద్ద పెద్ద రాళ్ళు ట్రాక్టర్ మీద వేసుకొని పోతారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ కోరీలో ఉన్న ఆ రాయిని, పెద్ద పెద్ద రాళ్ళ బండని ఆ మిల్లులోకి తీసుకెళ్తే ఆ మిల్లు ఏం చేస్తుందంటే వాటిని పౌడర్ లాగా చేస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? పౌడర్ లాగా చేస్తుంది. పౌడర్ లాగా చేసి మెత్తగా చేస్తుంది. మరి ఆ పౌడర్ అంతా ఎందుకు పాస్టర్ గారు అంటారేమో మీరు? మా నడికుల్లో వచ్చే పౌడర్ అంతా ఎందుకో తెలుసా? నడికుడు అంతా మీరందరూ పేస్టులు పెట్టి మొఖాలు కలుగుతున్నారా? ఆ పేస్టులో కలుపుతారు పౌడరు. మొఖాలు పౌడర్ రాసుకుంటారా? మొఖాలు పౌడర్ కనుక దానికి కనుక పౌడర్లో కలుపుతారు. అర్థమవుతుందా? ప్రియ దేవుని పిల్లరా, ఇలాగ అనేకమైన వాటిలో కలుపుతారు. నేను 1-2 చెప్పాను, కానీ దాని యూజ్ చాలా ఉన్నాయి. ఒక ఆయన చెబుతుంటే నేను ఆశ్చర్యపోయా, ఏంది ఈ పౌడర్ అన్నిటికి ఉపయోగపడతాయి అని. మళ్ళీ అదే మిల్లులో చిప్స్ మిల్లు అని ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు. ఆ రాయిని బాగా మిషన్లో అయితే ఇంత రాళ్ళు చేస్తుంది. మరి ఈ రాళ్ళు ఏం చేస్తారని అడిగా. ఇది కోళ్ళకి మేత అంటది. దేనికి మేత? అదేంది పాస్ గారు, రాళ్ళు మిగుతాయి, కోళ్ళ అంటే మిగుతాయి. ఎందుకు మిగుతాయి తెలుసా? ఆ రాయి అది మింగినప్పుడు ఆ గుడ్డు పెంకు అది గట్టిగా మందంగా తయారవుతుంది. అర్థమవుతుందా? కోడిగుడ్డు మీ ఇంట్లో ఉందా? అది ఎంత మందంగా ఉంటాను కారణం తెలుసా? మా నడుకులు మహత్యం. అది ఆ రాళ్ళు కోలపారంలో జరుగుతారంట, ఆ రాళ్ళు తింటాయంట. తిన్నప్పుడు గుడ్డు అట్లా మందంగా అంటే గట్టిగా తయారవుతుంది. పెంకు తయారవుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఒక రాయి
ఆ మిన్నులోకి తీసుకెళ్ళిన తర్వాత అదొక ఉపయోగపడే పాత్రగా మారుతుంది. అట్లాగే నీవు మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా మార్చబడతావు తెలుసా? పరలోక రాజ్యానికి వారసురాలుగా మార్చబడతావు. మందిరంలో అడుగుపెట్టువాడు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. ఇది తెలియదు చాలా మందికి. తెలియక టీవీలో వాక్యాలు వింటున్నాను పాస్టర్ గారు, ఫోన్లో వాక్యాలు వింటున్నాను పాస్టర్ గారు అంటారు. ఫోన్లో టీవీలో వాక్యాలు వింటే పరలోకం పోరు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో అడుగు పెడితేనే పరలోకం చేరుతారు. హల్లెలూయా. కనుక అందుకే బైబిల్ ఏమంటుందో తెలుసా? ఈ మాట అందరూ శ్రద్ధగా వినాలి. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయం తీసి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా, చూడండి ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. తీయలేదు ఇంకా? నెంబరా 206 వెనకాల పేజ్, 206 పేజ్. చూడండి, చదవండి ఒక గట్టిగా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానుకుడి. మానుకొనకుండా ఒకరికొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము ఏంటంట? ఆ దినము సమీపించే కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకు. వినండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరెక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుకొల్పుకోవాలి. ఏం చేయాలంట? పురుకొల్పుకోవాలి. ఏం చేయాలంట అంటే పురుకొల్పుకోవడం అంటే హెచ్చరించుకోవడం. వెళ్దాంపా, మందిరానికి వెళ్దాంపా, ఈరోజు మందిరం ఆకూడదు, పాప వెళ్దాంపా, వెళ్దాంపా అని ఒకరికొకరు రేపుకోవాలి. మీరేం చేస్తారు? పాస్టర్ గారు వస్తున్నారు ప్రార్థనకి అని మీరు ఫోన్ చేస్తారు. అంటే మీ మటుకు మీరు ప్రార్థనకు రావడానికి, మీ మటుకు మీరు సిద్ధపడి రావడానికి ఫోన్లు అయితే చేస్తారు. కానీ పక్కన వాళ్ళు చేస్తున్నారా? పక్కన వాళ్ళు గదిలెత్తున్నారా? ఇవాళ ఆదివారం ప్రార్థనకి వెళ్దాం కానీ ఉన్నమ్మా అని సిద్ధపడుతున్నారా? ఆదివారం పూట మందిరం అని తెలియదా? చెప్పండి. ఆదివారం ఆరాధన అని తెలుసు కదా. ఆ విషయాన్ని పక్కన వాళ్ళు చెప్పుకోవాలి. మనకు తెలిసిన విషయం, ఈరోజు మందిరం ఆరాధన జరుగుతుంది కనుక అక్క బయలుదేరు, అమ్మా బయలుదేరు, చెల్లి బయలుదేరి వెళ్దాం అని ఒకరికొకరు పురుకొలుపుకోవాలి, ఒకరికొకరికి హెచ్చరించుకోవాలి. నేనేదో వచ్చి అట్లా రౌండ్ వేసి చెబుతా ఉంటానే కానీ ఏది వచ్చే మార్గమే కదా. అక్క ఓ అమ్మా అని కేకేస్తా. నేను కేకేపోయినా మీకు నా ఐడియా ఉండాలి. ఎందుకంటే అందరూ ఒక మాట మీద అరే పాస్టర్ గారు వచ్చేలోపు మైకి పెట్టుకుని పాటలు పాడదాం, ప్రార్థన చేసుకుందాం అనుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు మీరు అనుకున్నట్లు తొందరగా ప్రార్థన అయిపోతుంది. ఇంటికి వెళ్ళి తొందరగా ముద్ద తిని ప్రశాంతంగా కొనుక్కుంటారు. నేను వచ్చేదాగుండి, నేను వచ్చిన తర్వాత ప్రార్థన స్టార్ట్ చేసి, నేను వచ్చిన తర్వాత కార్యక్రమం అంతా ప్రారంభిస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇది ఒక ఆల్రెడీ ప్రార్థన అవుతుంది. ఏమవుతుంది? ఆల్రెడీ ప్రార్థన అవుతుంది. మీరే నన్ను తిట్టుకుంటా ఉంటారయ్యా, ఇక నేనేమో ఆపేది ఉండదయ్యా. కనుక మీరు రాసిపడరు, నేను రాసిపడను. అందుకని నేను చెప్పేది ఏంటంటే పురుకొలుపుకోవాలి. అదే అపోస్తులైన పౌలు అంటాడు. అపోస్తులైన పౌలు హెబ్రీ సంఘానికి ఏమంటాడంటే, ఇదిగో కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు మానుకోమాకండి. ఇదిగో ఆ దినము సమీపించే కొలది. ఏ దినమంట చెప్పండి? ఆ దినం అంటే ఏ దినం? ప్రభు రాకడ దినం, ప్రభు వచ్చే దినం, తన కొరకు సిద్ధపడిన వారందరినీ కూడా తన రాజ్యానికి తీసుకువెళ్లే దినం. కనురెప్ప పాటులో కను మూసి కను తెరిసే లోపల తన కొరకు సిద్ధపడిన వారందరినీ ఇదిగో ఆయన తనతో కూడా ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళే ఆ దినము వచ్చే కొలది, సమీపించే కొలది ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలి? ప్రియ దేవుని పిల్లలారా, ఒకరికొకరు హెచ్చరించుకోవాలంట.
ఏం చేయాలి చెప్పండి? హెచ్చరించుకోవాలి. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యం పోవడానికి. ఆ మందిరంలో అడుగు పెట్టాలి, ఆరాధన చేయాలి, పాటలు పాడాలి, వాక్యాన్ని వినాలి, మన ఆత్మను బలపరుచుకోవడానికి, మన ఆత్మను ప్రభు రాకుడి కొరకు సిద్ధపరచుకోవడానికి. అందుకని వాక్యం వింటాను. లేదా ఆదివారం కనుక ఏదో ఆయన చెప్తే 2 మోకలు ఎన్నాళ్ళు కనుక విన్నామంటారా? చెప్పండి. ఎందుకు వినేది వాక్యం? ఎందుకు వింటారు వాక్యం? ఏసై కోసం కాదు, నీ కోసం. నువ్వు పరలోకం చేరటానికి. చెప్పండి, ఏం చేరటానికి? నీవు పరలోకం చేరటానికి, నీ ఆత్మను బలపరుచుకోవడానికి, నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి. చెప్పండి, ఏం చేసుకోవడానికి? సిద్ధపరచుకోవడానికి. మనం ఎంతో శుభ్రంగా రెడీ అయినా దేని ముందుకు వచ్చి మనం సరి చేసుకుంటాం చెప్పండి? అర్థం ఉంది కదా? ఎంతగా మనం రెడీ అయినా రోజుకు ఒక్కసారి అయినా అద్దం ముందుకు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా కదా? కొంతమంది అయితే నేను విడ్డూరంగా నీ చెప్పే మాట ఏందో తెలుసా? ఒక్కొక్కరు చూస్తే ఆంటీ అనాలా, అమ్మ అనాలా, లేదా అక్క అనాలా, అమ్మ అనాలా అనిపించింది. నాకే డౌట్ అవుతుంది. ఎందుకని అడగరా? 60లో 20 చూపించుకుందామని. అంటే 60 సంవత్సరాలు గల వాళ్ళు 20 సంవత్సరాలుగా చూపించుకోవడానికి అద్దం ముందు పెట్టుకొని, దాంట్లో రంగు పోసుకొని, దాంట్లో బ్రష్ పెట్టి, ఎక్కడుందో తెల్లంటిగా 700 అని తెగ రాసుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకంటే చూసే వాళ్ళకి నీట్గా శుభ్రంగా ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, నేను అంటాను, మనము దేవుని రాజ్యం చేరటానికి మన లోపాలన్నీ బయట పెట్టేది దేవుని వాక్యం. ఆ లోపాలు సరిచేసుకొని ఎప్పటికప్పుడు దేవుని వాక్యం చేత మన హృదయాలు, మన జీవితాలు, మన బ్రతుకులు, మన ఆలోచన, మన మాట, మన నడవడిక సమస్తమును కూడా సరిదిద్దుకొని దేవుని ఎదుట నిలిచి దేవుని రాజ్యాన్ని చేరటానికి మనము ప్రతి దినము దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. అసలు నా ఆశ ఏంటో తెలుసా? మందిరం కట్టబడి రేకులు కానీ స్లాబ్ కానీ వేసుకొని మందిరం నీట్గా చేసుకొని అసలు ప్రతిరోజు వేకుజాము ప్రార్థన ఇక్కడ జరపాలి. నాకు ఎప్పటి నుంచో ఆశ. వేకుజాము ప్రార్థన పొద్దున్నే 5 నుంచి 6 దాకా పొద్దున్నే ఒక పాట పాడి 2 మాటలు వాకింగ్ చెప్పి ప్రార్థన చేస్తే మన అంబాపురం గ్రామానికి ఎంత ఆశీర్వాదం జరుగుతుందో. కానీ ఆ కలగానే ఉంటుంది. మొత్తాన్ని దేవుడు ఎప్పుడో చేస్తాడు అంటారు ఆ రోజు. హల్లెలూయా. కనుక ఎందుకు చెబుతున్నానంటే, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విని మన బ్రతుకులు మార్చుకొని, జీవితాలు మార్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. నీవు ఇక్కడ రానిదే పరలోకానికి నువ్వు చేరలేవు. పరలోకానికి రావాలంటే ఇది ఒక మార్గం. మందిరం అనేది ఒక మార్గం. ఈ మార్గంలోకి వచ్చిన వాడు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. అందుకోసం దేవుడు ఎక్కడో ఉన్న నిన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నరకానికి తీసుకెళ్ళడానికి కాదు. అర్థమవుతుందా మీకు? మిమ్మల్ని ఏమన్నా శాపగ్రస్తులుగా చేయడానికి కాదు. మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు తన సన్నిధిలో నిలిపాడు. చెప్పండి, ఎక్కడ నిలిపాడు? ఆయన సన్నిధిలో నిలిపాడు. కనుక మందిరాన్ని మానుకోబాకండి. ఆ దినము సమీపించే కొనది. మాకు ఎట్ట తెలుస్తుంది పాస్టర్ గారు అంటారా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు తన రాకడ సూచనలు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? యుద్ధాలు జరుగుతాయి అంట. ఏం జరుగుతాయి? వాళ్ళు జరుగుతూనే లేవా? ఇజ్రాయెల్ దేశానికి, అక్కడ ఇరాన్, ఇరాకు ఇలాంటి కొన్ని దేశాలు వాళ్ళకి యుద్ధాలు, ఎక్కడ చూసిన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి. రెండోది కరువులు వస్తాయి అన్నాడు. కరువు వచ్చిందా లేదా? వరదల వల్ల, కరోనా వల్ల కరువు వచ్చిందా లేదా? కరువులు వచ్చింది. భూకంపాలు. ప్రియ దేవుని పిల్లల జపాన్లో కొన్ని దేశాలలో భయంకరమైన భూకంపాలు వస్తాయి. మరి కొన్ని చోట్ల ప్రియ దేవుని పిల్లలరా అదే సునామీ. చెప్పండి, ఏంటిది? సునామీ, వరదలు వచ్చేసి. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి, మన కళ్ళారో చూస్తున్నాం. చెప్పండి, ఏం చేస్తున్నాం? కళ్ళారో చూస్తున్నాం. అంటే ప్రభు రాకడకు మనం సమీపంగా ఉన్నాం. ఇంకో మాట చెప్పడా? మోసం. బైబిల్ ఏముందో తెలుసా? ఈ దుర్దినాలు అంట, ప్రభు రాకడ దినాలలో
అనేకులు వచ్చి మనల్ని మోసం చేస్తారంట. ఏం చేస్తారు చెప్పండి? మోసం చేస్తారు. మోసపోతూనే ఉన్నాం. మోసపోవట్లేదా? కనుక తినే తిండి కల్తీ కాదా? తాగే నీరు కల్తీ కాదా? అవునా కదా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డ, రాజకీయవేత్తలు ఎలక్షన్ ముందు ఏం చెబుతారు? ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఏమవుతుంది? మోసం కదా అది. అంతేకాదు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఒకసారి చీరలో అనుకుంటూ ఒక ఆయన వచ్చాడు. చీరలో అనుకుంటూ వస్తే ఎంత అని అడిగారు. మా ఇంటికి వెళ్ళాము అంటే అప్పుడు ఆ ఇంట్లో అది వేరే ఇంట్లో అది ఉన్నాం. ఆయన అంటాడు 100కి చీర వచ్చి 100 రూపాయలు అన్నాడు. చీర వచ్చి 100 రూపాయలు, అంత చీపా అనిపించింది నాకు. అట్టయితే ఈరోజు పాస్టర్ గారికి ఒక 3-4 చీరలు కొనాలి అనుకున్నాను. అనుకొని ఇంకా అట్లాగే సాయంకాలం అప్పుడు ఎప్పుడు 4-5 ఆ చీకటి పడుతున్న టైంలో వచ్చాడు. ఇక 4 ఇంకా వచ్చాడు ఆయన. ఒక్కో చీర 150 చెప్పాడు కానీ 100 రూపాయలకి ఇస్తానన్నాడు. ఇక 4 చీరలు ఎమర్జెన్సీకి డబ్బులు కట్టేసి 4 చీరలు తీసుకోవాలనుకున్నాడు. నాకు మధ్యలో చిన్న డౌట్ వచ్చింది. ఆయన ఒక చీర ఇప్పు చూపి అన్న. నేను ఉప్పు చూపి అంటే వాడేం చేశాడు? ఇట్లా పట్టుకొని అటు తీసి చూడు అని చూపిస్తున్నాడు. అడావుడిగా చూడు అది చీర పడుతున్నాడు, బావాలి చూడు అంటున్నాడు. ఎట్లా ఇక నేనేమనుకున్నాను, అంతా బాగుందిలేమో అనుకున్నా. తేరా 4 చీరలు 400 రూపాయలు పెట్టుకొని ఇంట్లో పోయి 10 వాళ్ళ లైట్ కింద క్షుణ్ణంగా చూస్తే కనీసం మీకు ఏం చెప్తున్నావు చెప్తే నా సిగ్గుపోతుంది. కనీసం కటన్ కూడా పనికిరాల, కటన్ కూడా పనికిరాల. ఎందుకంటే అన్ని మాస్కులు ఉన్నాయి, అంటే అన్ని డ్యామేజ్లు ఉన్నాయి ఆ చీరకి. కనీసం ఇంటికి దర్వాజా కటన్ పెట్టుకుంటారు చూడండి, దానికి కూడా పనికిరాల. ఇక 7 అనుకుని బయటకు వచ్చి చూస్తే 7 జంపు ఆ డబ్బులు తీసుకున్నాడు. ఎంత మోసం కదా. లోపల ఇన్ని మోసాలు జరుగుతున్నాయండి. అంతా మోసం. యాపిల్ ఎర్రగా నేను మనం సంబరపడిపోతామో దాని పెయింట్ పోతున్నారంట. పెయింట్ పోతున్నారు. కోళ్ళు అబ్బా కోడి మాంసం తిన్నాం అన్నారు. అది పెరగాల్సిన టయానికి పెరగకుండా ముందుగా అది పెరిగి ఒక 2-3 కేజీలు రావడానికి దానికి ఇంజక్షన్ చేస్తున్నారంట. అది కోళ్ళకే ఇంజక్షన్ చేస్తున్నారంటే చేపలు కూడా ఇంజక్షన్ చేస్తున్నారు. మొన్న నేను చూసే వీడియోలో. అంత మోసమే. కనుక లోకంలో ప్రియ దేవుని పిల్లలారా, మనం రాకడ దినాల్లో ఉన్నాం కనుక మందిరాన్ని మానుకోవాలి. కొందరు మానుకుంటారు, వారికి మందిర విలువ తెలియదు కదా, అందుకని వారు మానుకుంటారు. కానీ మనం ఎప్పుడు మానుకోకూడదు, మానాలని ఎప్పుడు అనుకోవద్దు మీరు. ఎందుకంటే ప్రభు రాకడ వస్తుంది. నేను మందిరంలోకి వెళ్ళి నన్ను నేను సిద్ధపరచుకోవాలి. నేను ఈరోజు దేవుని వాక్యాన్ని తన దాసుల ద్వారా వినాలి. వాక్యాన్ని విని నా బ్రతుకును మార్చుకోవాలి, నా ఆలోచన మార్చుకోవాలి, నా తలంపును మార్చుకోవాలి. ఇంకా నాలో ఏముంది, ఇంకా నేను మారాల్సింది ఏముంది, ఇంకా నేను ఏం చేయాలి ప్రభు కోసం అని దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యం వైపు వెలుగులో మనం అవన్నీ నేర్చుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా. అలా సిద్ధపరచడానికే ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావా? ప్రభు వచ్చినప్పుడు నీకు తనతో కూడా తన రాజ్యానికి తీసుకుపోతాడు కనుక. కాబట్టి ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో క్లుప్తంగా నేను ఈరోజు చెప్పిన మాట ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉండండి, దేవుని రాకడ కొరకు సిద్ధపడండి. హల్లెలూయా. ఆయన అందుకే నిలబెట్టాడు. చెప్పండి ఎందుకు? నేను తన రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి. ఎవరు అడుగు పెడితే వాడు తన రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. ఈరోజు చాలా సంతోషం ఉంది నాకు. ఎందుకో తెలుసా? నేను సేవకి వాళ్ళ బట్టి మందిరానికి వచ్చాను. అంటే వాళ్ళ బట్టి నడుకులో సేవ స్టార్ట్ చేశాను. ఇక్కడేమో నాయన మాటిని బట్టి ఇక్కడ నాబాపురం ఇక్కడ పరిచయం స్టార్ట్ చేస్తే నడుకులో ఆ కుటుంబాన్ని బట్టి అక్కడ పరిచయం స్టార్ట్ చేశాను. అయితే ఆయన బాప్టిజం తీసుకున్నాడు. అంటే అంతకుముందు వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టాను, వాక్యాన్ని విన్నాడు, వాక్యాన్ని విని చక్కగా బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకున్నది మొదలు మొన్నటి దాకా కూడా
మందిరానికి రాలి. అంటే ఇంచుమించు 15 సంవత్సరాలు. విచిత్రం ఏంటంటే ఈరోజు మందిరానికి వచ్చారు. హల్లెలూయా. వాళ్ళ ఆవిడ ఎట్లా అంటుంది, అయ్యా నేను మా ఆయన్ని అస్సలకి ఇవాళ వదిలిపెట్టలేదయ్యా, ప్రార్థన తీసుకొచ్చా మా ఆయన్ని దేవుని సన్నిధి కాదు. నేను వెంటనే ప్రభువానికి స్తోత్రం అయ్యా అన్నాను. ఎందుకంటే మందిరంలో అడుగు పెడితేనే దేవుని రాజ్యం. అప్పుడే కదండి వాక్యం ఏంటో తెలిసేది, ప్రభు రాకడంటే ఏందో తెలిసేది, ఆయన రాజ్యం అంటే ఏందో తెలిసేది, కనుక దేవుని మందిరం విలువేంటో తెలిసేది, అన్నీ తెలిసేది మందిరంలోనే. అర్థమవుతుందా? ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన వాడికి అన్నీ ఎలా తెలుస్తుందో మందిరంలోకి వచ్చిన వాడికి అన్నీ తెలుస్తుంది. కనుక అన్నీ తెలుసుకోవాలి, అన్నిటి కొరకు సిద్ధపడాలి, ప్రభు రాజ్యాన్ని పొందుకోవాలి. ఆమె కనుక ఈరోజు మనం ఎప్పుడు మానుకోవద్దు. కొందరు మాన్నట్లు మానుకోకుండా అందరూ మందిరానికి రండి. ప్రభు రాకడ ఏ క్షణాలైనా రావచ్చు. క్రమంగా నడుచుకుంటున్న మిమ్మల్ని బట్టి ప్రభు తన రాకడలో నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.